చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సేవలు పట్ల అవగాహన కలిగి ఉండాలని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పంచాయతీకి అదనపు ఆదాయ వనరుగా మారిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి సూచించారు. గ్రామ సర్పంచులకు, కార్యదర్శులకు భీమడోలు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి వివరించారు. ఈ విషయమై భీమడోలు గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన విధానాల గురించి వివరించారు. కార్యక్రమాన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మనం జరుపుకుంటున్నాము. దీని మీద ఏంటంటే ఇవాళ ప్రత్యేకంగా ఘన వ్యర్థ పదార్థాల గురించి అంటే ఎస్డబ్ల్యూపీ షెడ్యూల్ వాటి యొక్క విధి ఎలా చేసుకోవాలి, పారిశుధ్య యొక్క నిర్వహణ అవన్నీ కూడా ఏ రకంగా చేసుకోవాలి, ఎస్డబ్ల్యూపీ షెడ్యూల్ మనం ఏ రకంగా చేసుకుని వర్మీ కంపోస్ట్ ఏ రకంగా తయారు చేసుకోవాలి, దానివల్ల వచ్చే మన యొక్క ఆదాయాలు ఏమిటి, అవన్నీ కూడా తెలియజేసుకోవడానికి ఇవాళ మనకి ఫీల్డ్ విజిట్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం అందరం కూడా ఇక్కడ మార్నింగ్ ఏ రకంగా మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యర్థ పదార్థాల మీద వాటి మీద ముందు అందరికీ కూడా ఇక్కడ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం మన అందరం కూడా ఇక్కడ మనకు భీమడోలో ఉన్నటువంటి ఎస్డబ్ల్యూపీ షెడ్ దగ్గరికి మొత్తం అందరూ సర్పంచెస్, సెక్రటరీస్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి ఫీల్డ్ విజిట్ మీద అక్కడ ఏ విధంగా కార్యక్రమం చేసుకోవాలి, తడి చెత్త, పొడి చెత్త ఏ రకంగా విడగొట్టుకుని వాటిని వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానివల్ల వచ్చే ఆదాయాలు ఏమిటి, దానివల్ల మనకి పంచాయతీకి ఏ రకంగా ఆదాయం వస్తుంది, ఈ రకమైన గైడ్లైన్స్ అన్ని ఇవ్వడానికి కూడా మనం ఫీల్డ్ విజిట్స్ అనేది పెట్టుకుంటాం. కాబట్టి ఈ రకంగా ఈరోజు రెండవ రోజు యొక్క కార్యక్రమం యొక్క విశేషాలు అవి. అదేవిధంగా మూడవ రోజుకి వచ్చేటప్పటికి మనం ఈ స్ట్రీట్ లైట్ గురించి, అలాగే మళ్ళీ ఈ తడి చెత్త, పొడి చెత్త వాటి గురించి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనకు అందరికీ ఇచ్చేసినటువంటి సర్పంచ్లకి, సెక్రటరీస్కి అందరికీ కూడా మా పార్టీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని